బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు శత్రువులుగా మారతారో ఎప్పుడు ఫ్రెండ్స్గా మారతారో అనేది చెప్పనవసరం లేదు. ఈ కిందలో భాగంగానే సంజనాకి తనుజాకి చాలా సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పటికీ కూడా అవేమీ పట్టించుకోకుండా సంజన తనుజ పట్ల ఒక మదర్లా కేరింగ్ తీసుకుంటుంది. అలాగే తనుజ కూడా సంజన మీద ఒక మదర్ లాగే కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే అర్ధరాత్రి తనుజకి చాలా తలనొప్పి వచ్చిందట. ఈ కిందలో భాగంగానే వెంటనే సంజన తనుజకి తలనొప్పి వస్తుందని చెప్పేసి హెయిర్కి ఆయిల్ పెడుతూ వెంటనే తనుజతో ఇలా మాట్లాడుతుంది. నాకు చాలా బాధగా ఉంది తను అంటే. ఎందుకండి అని అడిగింది తనుజ. ఏం లేదు, ఏదైతే ఇసుక టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో కూడా నేను బాగా ఆడినప్పటికీ విన్ అవ్వలేకపోయాను. ఇక తర్వాత ఏదైతే బెల్లిన్ టాస్క్ ఆడానో అప్పుడు కూడా చాలా జెన్యున్గా ఆడినప్పటికీ కూడా గెలిచి కూడా నాకు 100 మార్కులు పోయాయి అంటూ చాలా ఫీల్ అవుతుంది. ఇక తనుజ ఇందులో భాగంగానే కలగ చేసుకుని, అవును సంజన గారు, నిజంగా మేము ఆడిన ఫౌల్ గేమ్ వల్లే మీకు మార్కులు పోయాయి. నేను కూడా ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడను, కానీ రీతు అలా పెట్టింది కదా, తన స్ట్రాటజీ బాగుంది కదా అని చెప్పేసి నేను అలా బెలూన్ పెట్టడం మైనస్ అయ్యింది. మొత్తానికి ఏదేమైనా సరే మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారండి, ఐఎమ్ సో సారీ అంటూ తనుజ సంజనకి సారీ చెప్తుంది. అయితే సంజన సారీ ఏమొద్దు కానీ ఆ 100 మార్క్స్ ఉంటే బాగుండేది కదా అంటూ సంజన మాట్లాడుతుంది. ఇంకా అలాగే తనుజ అంటుంది, అదే కదా, అందుకే కదా మనందరం ఫౌల్ గేమ్ ఆడామని బిగ్ బాస్ మాతో మాట్లాడట్లేదు అంటూ తనుజ మాట్లాడుతుంటే ఈలోగా సంజన కలగ చేసుకొని, తనుజ నీ హెయిర్ చాలా బాగుంటుందిరా అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఏదేమైనా సరే సంజన ఎన్ని గొడవలైనా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఎవరితో అన్నా సరే నార్మల్గా కలిసిపోతుందనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే సంజన మరి ఈ విషయంలో తనుజకి తలనొప్పి వస్తుందంటే వెంటనే అర్ధరాత్రి లేచి ఆయిల్ రాసిన దానిపై మీరు ఏమంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.